పేదల గొంతు నొక్కుతున్నారు. మంగళగిరి రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ కు ఓట్లు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, మళ్లీ ఇంటింటి అభివృద్ధి, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు అని జగన్ అన్నారు. రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇది సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్థం. అందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పొరపాటున చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా ఈ విషయాలు చెబుతూ మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మాటలు, ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ పనులు, ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మార్పులు, ఇవన్నీ మనం గతంలో ఎప్పుడైనా చూశామా, మనకెప్పుడైనా గతంలో జరిగాయా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ 59 నెలల్లోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, వివిధ పథకాల ద్వారా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి, 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి, ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, వారి చేతికి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్లిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? జరిగిందా తమ్ముడు? జరిగిందా అక్క? జరిగిందా చెల్లెమ్మ? ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా దశాబ్దాలుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు ఎన్ని అనంటే 4 లక్షలు. మరి మీ బిడ్డ కాలంలో, ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా మరో 2,30,000 కోట్ల, 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో అన్నది ఈ రోజు మొట్టమొదటిసారిగా విశ్వసనీయతకు అనే పదానికి అర్థం తీసుకొచ్చు.
మేనిఫెస్టో అన్నది గతంలో మాదిరిగా ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలిచ్చి రంగురంగుల అబద్ధాలు చెప్పి ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసే రోజుల నుంచి ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావిస్తూ మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమ్మల ఇళ్లకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే ఆ మేనిఫెస్టో పంపించి అక్క మీరే టిక్కు పెట్టండి, చెల్లెమ్మ మీరే టిక్కు పెట్టండి, అన్న ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు పంపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి అడుగుతా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది అనంటే అది 59 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నేనిప్పుడు మీ అందరికీ నేను గడగడ కొన్ని పథకాలు చెబుతాను. మీ అందరికీ గడగడ కొన్ని పథకాలు చెబుతా. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఇవి గతంలో ఎప్పుడైనా చూశారా?